మేము ఆ ధరకు కొనలేం, 4-5 రూపాయల కంటే ఎక్కువ కొనే పరిస్థితి మాకు లేదంటే వాళ్ళ మీద కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పి వాళ్ళకు కూడా ఒక రేట్ ఫిక్స్ చేసి ఎట్టి పరిస్థితిలో 8 రూపాయలకి మీరు మామిడి కొనవాలి, 4 రూపాయలు మేము కేజీకి ప్రభుత్వం తరపున సహాయం చేస్తామని చెప్పి 2 మాసాల ముందు చెప్పి సిస్టమేటిక్గా మార్కెట్ యార్డులు తెరిచాం. తెరవడమే కాదు, మళ్ళీ డబ్బు కూడా మధ్యవర్తులకు వెళ్ళిపోతుందేమని చెప్పి మనం ఇచ్చిన ప్రతి పైసా నేరుగా రైతుకే వెళ్ళాలని చెప్పి కంప్యూటర్ పెట్టి రైతు ఎన్ని క్వింటాలు తెచ్చాడు, ఆధార్ నెంబరు, బ్యాంకు నెంబరు వివరాలన్నీ కూడా సేకరించి ఈ 50-60 రోజుల నుంచి పర్చేజ్ చేసిన విషయం ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఆల్మోస్ట్ పర్చేజ్ అయిపోయింది. అన్నమయ్య జిల్లాలో అయితే 99% పర్చేజ్ అయింది, తిరుపతి జిల్లాలో అయితే 98% పర్చేజ్ అయింది, ఒక్క చిత్తూరు జిల్లాలో 80% పర్చేజ్ అయింది, ఇంకా 20% పర్చేజ్ అవుతుంది. శరవేగంతో చేస్తున్నాం. ఇది తోతాపూరి మామిడి మీద జరుగుతున్నటువంటి వాస్తవం. దీన్ని పెళ్ళైపోయిన తర్వాత 6 మాసాలకి మేళాలు వాగించినట్టుగా లేనటువంటి సమస్యని ఒక సమస్యగా క్రియేట్ చేసి పర్యటన చెప్పి ఒక నాయకుడు బయలుదేరిన విషయం ప్రజలు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. గత 5 సంవత్సరాలు మేము ఇటువంటి సమస్యలు వచ్చినా, రాష్ట్రంలో ఇటువంటి ఇబ్బందులు వచ్చినా మేమెవరమైనా సరే పర్యటనకి వెళతామంటే తెల్లవారిసరికే వచ్చి ఇంటికి తాళాలేసి హౌస్ అరెస్టులు చేసిన విషయం మీ అందరూ సజీవ సాక్షులుగా చూశారు. మేము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్నాం. నిన్న పర్యటనకు వస్తామంటే పెర్మిషన్స్ ఇస్తామని చెప్పాం. పెర్మిషన్స్ కూడా వాళ్ళు ఒక సినిమా సెట్టింగుల్లో ఒక ప్లాన్డ్గా ఒక ఎమ్మెల్సీ వెళ్తాడు, ఎక్కడ హెలీప్యాడ్ ఉండాలి, ఎంత దూరం మనం ర్యాలీ చేయాలి, ఎంతమందిని ఇక్కడికి మొబలైజ్ చేయాలి, దీనివల్ల రైతు సమస్య పరిష్కరించాలని ఆలోచన కాదు. గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు గమనించాలి. ఇదేదో ఇంత సినిమా సెట్టింగ్ పెట్టి ఇంత వ్యవహారం చేసి రైతుకు మేలు చేయాలని చెప్పి ఆలోచనతో వెళ్తే ఇబ్బంది లేదు. కానీ ఒక ప్లాన్డ్గా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలి. ఈ రాష్ట్రానికి ఎవరూ రాకూడదు, ఎవరూ వచ్చి పెట్టుబడులు పెట్టకూడదు. ఈ రాష్ట్రంలో పాలన సక్రమంగా జరగకూడదని ఏకైక లక్ష్యంగా పెట్టుకునే ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ పరామర్శకి వెళ్తే నువ్వు చిత్తూరు జిల్లా వెళ్ళావు, బంగారుపాలెం వెళ్ళావు, బంగారుపాలెంలో రైతులందరికీ పిలిచి పలకరించాలి. లేకపోతే ఆ మార్కెట్కి వెళ్ళి మార్కెట్లో ఉన్నటువంటి రైతులతో మాట్లాడి ఏ విధంగా వ్యవహారం జరుగుతుందో అడగాలి. ఒక ప్రోగ్రాం ఇస్తారు, 5-6 జిల్లాల నుంచి ఒక టార్గెట్, ఈ నియోజకవర్గానికి ఇన్ని వేల మంది రావాలి, ఇన్ని వాహనాలు పంపిస్తున్నాం, ఇంత డబ్బు పంపిస్తున్నాం, ఈ సంఖ్యకి తగ్గకూడదని 5-6 జిల్లాల నుంచి రైతుకి పలకరించడానికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేశారంటే
ఇది కావాలని చేసిన విషయం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియచేస్తున్నాను. ఈరోజు ఎవరైనా ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా లేకపోతే ఒక నాయకుడైనా ర్యాలీగా వెళ్తే ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది, ప్రజలకి చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకే పోలీస్ యంత్రాంగానికి మీరు చూడండి,